ఇద్దరు ఏర్పాటు చేయబడిన ఈశ్వరు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. దేవుడు మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో నింపాడు. The God has given such an opportunity. It's a wonderful opportunity. The living opportunity to come over here, sing unto the God, glorify the name of the Lord Jesus Christ. Especially to participate in the Easter service. ఈశ్వర ఆరాధనలో పొందే గొప్ప కృపని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇట్స్ an opportunity of God. ఎందుకంటే దేవుడి కృప లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా ఈనాడు ఈస్టర్ సర్వీస్ లో మనం రావడానికి అవకాశం లేదు. దేవుని సన్నిధి చాలా గొప్పది. వాట్ ఎవర్ ద కండిషన్స్ మే బి అరౌండ్ us, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ మే బి ఇన్ అవర్ కంట్రీ, ఇన్ ద వరల్డ్, ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితులు ఉన్నా, మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ద గాడ్ ఈజ్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుడు తన ప్రజల పక్షముగా ఉన్నాడు. తన ప్రజల పక్షముగా గొప్ప కార్యములు చేసేవాడు. The ability of God, the strength of God, the knowledge of God, the mighty power of God. దేవుని శక్తి చాలా గొప్పది. దేవుని మహిమ చాలా గొప్పది. కోటాను కోట్ల దేవదూతల చేత ఇదిగో సైన్యములకి యెహోవా పరిశుద్ధులని మానక సిద్ధింపబడుతున్న మన పరమ తండ్రి దేవుడు. మానవుల కొరకు రక్తము కార్చిన వాడు, మానవుల కొరకు ప్రాణము పెట్టిన వాడు, సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు, విమోచకుడైన ఆ జీవము కలిగిన యేసయ్యను మనం ఆరాధన చేయడానికి వచ్చాం. We all came here to worship the living God. జీవము కలిగిన దేవుని, మహిమ కలిగిన దేవుని, మహత్సమ కలిగిన మన రక్షకుడు, విమోచకుడైన యేసయ్యను ఆరాధన చేయడానికి దినాన్ని మనం వచ్చాం. మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైనదంటే ఏమి లేదు. The God can change the hearts of the people. The God can save the nation. The God can do any miracle in the universe. ఈ సర్వ సృష్టిలో ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన సమర్థుడు మన రక్షకుడు, విమోచకుడని యేసయ్య. ఆయన శక్తి అపరిమితమైనది. ఆ జ్ఞానము పరిపూర్ణమైనది. ఆయన పరిశుద్ధత అనంతమైనది. ఆయన ఆశీర్వాదము కానీ, ఆయన ఇచ్చే కృపలు కానీ, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, ద లివింగ్ గాడ్. అంటే గొప్ప దేవుని యేసయ్యను ఆరాధన చేయడానికి అంటే 2000 సంవత్సరాల క్రితము మానవ జాతిని రక్షించడానికి, మానవ జాతిని విమోచించడానికి ఆ దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించిన మాత్రమే కాదు, మానవుల కొరకు రక్తము కార్చడము, మానవుల కొరకు ప్రేమ పెట్టడం, సమాధిని గెలిచి సమాధిని గెలిచి 3వ దినాన యేసయ్య తిరిగి లేచిన దినాన్ని మనం ఉన్నాం. దీని వాక్యంలోకి వెళ్దాం. So those who have the Bible, sit up to the Gospel of Luke chapter 24 verses 5. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేలమోపి వారు భయపడి. చరిత్ర ప్రకారం మనం ధ్యానించినట్లయితే, దేవుని వాక్యాన్ని లోతుగా మనం ధ్యానించగలిగితే, with the inspiration of the Holy Spirit, with the revelation of the God, దేవుడి ప్రత్యక్షతగా మనం పొందగలిగినట్లయితే మన జీవితంలో ఏంటి ఉండదంటే భయం ఉండదు. మన జీవితంలో అనేకమైన many times ఇలా ఉన్నాయి. We used to get the afraid, the fear. కానీ యేసయ్య చెప్పిన మాట అంటే, భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప మాట చూడండి. ఇట్స్ ఎ కంఫర్టబుల్ వర్డ్, ఇట్స్ ఎ ప్రాఫిటికల్ వర్డ్, ఇట్స్ ఎ ప్రామిసికల్ వర్డ్. ఆ వాగ్దానం ఏంటంటే, ఒకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, అప్పటికే యేసు ప్రభువు మానవులకు రక్తము కాచారు, ఆయన మానవుల కొరకు ప్రాణం పెట్టారు. ఆయన సమాధిలో ఉన్నారు 3 దినాలు. శుక్రవారం నుంచి మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రాణం పెట్టారు. శుక్రవారం సాయంకాలం, శుక్రవారం రాత్రి
శనివారం అంతా సమాధిలో ఉన్నారు. శిష్యులు ఏమనుకుంటున్నారు తెలుసా? బైబిల్లో లేదు కానీ మనము విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వి కెన్ హావ్ సో మెనీ రెవల్యూషన్ ఫ్రమ్ ద బైబిల్. అయ్యో యేసయ్య మేము వెంబడించాము, యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాల పరిచర్యలో మేము ఉన్నాము. అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు, అనేకమైన సూచికలు చేశారు, అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు బోధించారు. జీసస్ ప్రీచ్డ్ సో మెనీ ద డివైన్ మిస్టరీస్, ద మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్. సత్యకి సమయం అనేకమైన ఆధ్యాత్మిక మర్మాలను బోధించారు. అయ్యో యేసయ్య సిలువేశారు, యేసయ్య సిలువేశారు. ఈ సందర్భం ఏంటో తెలుసా? యేసయ్యకి ఒక ఆచారం ఉంది. మీరు ఇప్పుడు కూడా ఈజిప్ట్ దేశానికి వెళ్ళగలిగితే జనరల్గా ఇస్రాయల్ టూర్కి వెళ్ళిన వాళ్ళకి మొట్టమొదటి ఎక్కడ తీసుకెళ్తారంటే ఈజిప్ట్ దేశాన్ని తీసుకెళ్తారు. అక్కడ నుండి లెబనాన్ దేశాన్ని తీసుకెళ్తారు, అక్కడ నుండి ఇస్రాయల్ దేశాన్ని తీసుకెళ్తారు, అక్కడ నుండి జోర్డాన్ దేశాన్ని తీసుకెళ్తారు. ఎందుకంటే మోసే సినాయి పర్వతం అంతా లెబనాన్ దేశంలో ఉంది. మొట్టమొదటి తీసుకెళ్తే ఏంటంటే ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశం చూసినప్పుడు చరిత్ర ప్రకారం ఐగుప్తు దేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఓల్డ్ సివిలైజ్డ్ కంట్రీ అన్నాడు. ఈ భూమి మీద అత్యధికంగా అభివృద్ధి పొందిన పురాతనమైన నాగరికత దేశం. ఇదినాడు కైరోని పట్టణానికి మనం వెళ్ళగలిగితే ఐగుప్తు దేశానికి ఈజిప్ట్ దేశానికి ముఖ్య పట్టణం. ఆ పట్టణంలో పిరమిడ్స్ ఉంటాయి. 15-16 శతాబ్దం వరకు ఆ పిరమిడ్స్ అంటే ఎవరికి ప్రపంచానికి తెలియదు. పిరమిడ్స్ ఉన్నాయి తెలుసు, ఆ పిరమిడ్స్ ఏంటో తెలియదు. ఆ తర్వాత 17వ శతాబ్దంలో ఒక పిరమిడ్ తవ్వారు. చర్చికాలు తవ్వితే అక్కడ ఏంటుందంటే ఆ కిందలో ఏముందంటే ఒక ప్రత్యేకం ఉంది. ఆ ప్రత్యేకం ఎలాగో తెలుసా? పాడవుకుంటుంది. వెంటనే సైంటిస్ట్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత లాస్ట్ తెలిసింది ఏంటంటే మోసే కాలంలోను మోసే ముందు కాలంలోను కూడా ఐగుప్తు దేశానికి ఏదో రాజుకి ఏం చేసేవారంటే చనిపోతే, ఫరో చనిపోతే వాటి పిరమిడ్స్ లో పెట్టేవారు. అది ఎన్ని వందల కాదు, 1000 సంవత్సరాలైనా ఆ శవం అలాగే ఉండేది. ఇప్పటికీ పిరమిడ్స్ లో శవాలు. యేసు ప్రభు శుక్రవారం ప్రాణం పెట్టాడు మానవులకు రక్షణ కొరకు, మానవులకు విమోచన కొరకు. ఆయన సమాధి చేయబడ్డాడు. కొంతమంది స్త్రీలు ఆయన ప్రేమించిన వారు, ఆయన వెంబడించిన వారు, ఆయన కొరకు బ్రతికిన వారు, ఆయన కొరకు జీవించిన వారు, యేసయ్య అద్భుతమైన కార్యాలు చేస్తే కళ్ళారా చూసిన వారు. నాట్ ద డిసైపుల్స్, శిష్యులు కాదు. మగ్దలేని మరి ఎలా కొంతమంది స్త్రీలు అయ్యో యేసయ్య చనిపోయారు కదా, ఆడ దేహానికి గేటు పూద్దాము, సుగంధరాయి గారు పూస్తే ఆయన దేహం కొన్ని రోజులు భద్రమవుతుంది కుళ్ళిపోకుండా అని సుగంధరాయి గారు పూయడానికి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. They went to the tomb of the Lord Jesus Christ. కానీ యేసయ్య చెప్పిన మాట మర్చిపోయారు. ఏమని చెప్పాడు తెలుసా? ఈ దేవాలయం మనం పడగొట్టుకుంటే 3 దినాల్లో నేను కడతానన్న. ఎన్ని దినాలునమ్మా? ఈ దేవాలయం పడగొచ్చండి 3 దినాల్లో నేను కడతాను దేవాలయం. యూదులు అనుకుంటున్నారు కదా, శిష్యులు అనుకుంటున్నారు కదా దేవాలయం అంటే వెంటనే ఆ శాస్త్రీయ పరిశీలన వేసి అడుగుతారు. ఇదిగో సొలొమోను దేవాలయం ఇన్ని సంవత్సరాలు కట్టాడు కదా, నీవేంటి దేవాలయాన్ని పడగొడుతూ 3 దినాల్లో నీవు కడతాను అంటున్నావు. They were not understand what was spoken by the Lord Jesus Christ, the revelation of God. యేసయ్య బోధించిన విషయాన్ని వారు మర్చిపోయారు. దేవాలయం అంటే భౌతిక సంబంధమైన దేవాలయం అనుకుంటాం. దేవాలయం అంటే అది కాదు. మనం ఆరాధన చేయడానికి మన సౌకర్యం నిమిత్తం ఏదో మందిరాలు కాస్తుంటాం. ఒక అమెరికా దేశంలో 12 లక్షల దేవాలయాలు ఉన్నాయి. మన విశాఖపట్నంలో 7,000 సంఘాలు ఉన్నాయి. దేని కొరకంటే మనం ఎండలో నిలబడలేక, ఎండలో కూర్చోలేక, లేకపోతే చలికో వర్షానికి తడవకుండా మనం ఆరాధన చేసినట్టు మందిరం కడతాం. బట్ దట్ ఇస్ నాట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అది కాదు మందిరం అంటే. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరిగారా? సో వి ఆర్ లివింగ్ టెంపుల్స్ ఫర్ గాడ్. దేవాలయం అంటే దేవుడి నివాసం ఉండే స్థలం. అమ్మా, మన భౌతిక కట్టిన దేవాలయంలో కాదు నివాసం ఉండేది. మన హృదయం అనే దేవాలయంలో నివాసం ఉండాలని ఆయన ఆశపడతాం. యు ఆర్ ద లివింగ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్, ద గాడ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య కొరకు మనమే ఒక దేవాలయం ఉన్నాము.
ఆ దేవాలయం అంటే ప్రభువు బోధించిన ఆ మర్మం యొక్క మర్మం ఏంటంటే, ఆ మాట యొక్క మర్మము, ఇదిగో నేను చనిపోతున్నాను, తిరిగి లేస్తాను. బట్ దే వర్ ఫర్గెటెన్ వాట్ వాస్ స్పోకెన్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య వారికి చెప్పిన విషయాన్ని వారు మర్చిపోయారు. మర్చిపోయామనుకుంటారంట, అయ్యో యేసయ్య వెంబడించాము, యేసయ్య చనిపోయాడు, భయం ఆవరించింది. యేసయ్య వాడుతున్నందుకు చాలా ధైర్యముగా ఉన్నారు. ఎంతమంది శాస్త్రులు వచ్చినా, ఎంతమంది పరిచయులు వచ్చినా, ప్రధాన యాజకులు వచ్చినా వారు భయపడలేదు. ఎందుకంటే యేసయ్య తమతో ఉన్నా. అది వారి ధైర్యం. మన ధైర్యం ఏంటమ్మా? మన జీవితంలో నీ భక్తుని ధైర్యం కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన బిడ్డలు మన ధైర్యం అనుకుంటాం. మన బిడ్డలు మన ధైర్యం కాదు. అడ్డాలన్నాడు బిడ్డలు కానీ గడ్డాలన్నాడు బిడ్డలు కాదు. ఒకసారి తల్లి అంటుంది కదా, ఆ బిడ్డకు ఆడబిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరు బిడ్డలు పుట్టి చనిపోయారు. ఒక అబ్బాయి అయితే 6 నెలల్లో 8 నెలలు చనిపోయారు. ఓ రోజు ఆ తల్లి నాతో అంటారు, అయ్యగారు నా కూతురి గురించి నేను బతుకుతున్నాను. నేను కాదన్న మాట, నీ కూతురి గురించి నువ్వు బతకడం కాదు, నీ భర్త గురించి నువ్వు బతకడం కాదు, నీ భార్య గురించి బతకడం కాదు, పెట్టాడు బతకడం కాదు, ఉద్యోగుడు బతకడం కాదు. మన రక్షకుడు మోర్తికుడిని యేసయ్య కొరకు మనం బ్రతకడము, ఆయన కొరకు జీవించి మనం చేసుకోవాలి. శిష్యులు మర్చిపోయారు, స్త్రీలు మర్చిపోయారు. అయ్యో యేసయ్య చనిపోయాడు, యేసయ్య చనిపోయాడు. అప్పుడు ప్రభువారు దేవదూతలు ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారు ఒకసారి? వారు భయపడి ముఖమును నేలకు రాసుకుని చెప్తుండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతుంది. ఎంత మాట చూసారా? ఒకసారి హల్లి చేద్దామా? అమ్మ యేసయ్య సజీవుడు అంటే మెల్లికుంటాను వాయిస్ చేద్దాం. సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు. మనం కూడా మర్చిపోతుంటాం. ఒక కష్టం వచ్చింది మర్చిపోతాం మన యేసయ్య సజీవుడని. ఒక నాలుగు వచ్చింది మర్చిపోతుంటాం మన యేసయ్య సజీవుడని. కొన్ని శ్రమల గుండా నడిపించబడుతున్నప్పుడు మనం సజీవుడని, నా యేసయ్య నా రక్షకుడని నువ్వు మరణాలు జయించి 3వ దినాలు తిరిగి లేచిన ఆ రవులు ఇచ్చిన మనమ మర్చిపోతుంటాం. మన జీవితంలో ఒకసారైనా, మన రోజుకు ఒక్కసారైనా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా రక్షకుడి మోర్చకుడని యేసయ్య. ఒక్క మాట చెప్పాలంటే మన భాషలో, నా యేసయ్య బతికే ఉన్నాడు. ఆయన మరణాలు జయించాడు, మరణపు ముళ్ళను విడిచాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అందుకే పౌరభక్తులు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంటాడు కదా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం అక్కడ. మరణం అనేది మానవ జాతిని బంధించి వేసింది. ఆదాముల మొదలుకొని నేటి వరకు మరణం అనేది మానవ జాతిని ఏం చేసిందంట? But the death couldn't hold the Lord Jesus Christ, the crucified God. మన రక్షకుడు మోర్చకుడైన యేసయ్యని మరణము బంధించలేకపోయింది. The death couldn't hold the Lord Jesus Christ. That Jesus was crucified on the cross. He was buried, and third day he was risen from the dead. మానవుల కొరకు రక్తము కాల్చి, మానవుల కొరకు ప్రాణము పెట్టి, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన వాడు మన రక్షకుడు మోర్చకుడైన యేసయ్య. అందుకని దేవదూతలు అంటారు కదా, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు. ఓ 2 రిఫరెన్స్ చూద్దాం. చూడండి, 1 Kings chapter 19 verses 5. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం 1 Kings, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. ఆ సందర్భం ఏంటి తెలుసా? 18వ అధ్యాయం గురించి మీరు అదే పేజీలో లెఫ్ట్ సైడ్ చూడండి. ఏమని ప్రార్థన చేశాడమ్మా? ఏమని ప్రార్థన చేశాడు? ఆయన మరణాపేక్ష గలవాడు. ఎవరు మరణాపేక్ష కలిగి ఉన్నాడంటే ఎవరమ్మా? ఏలియా. రాష్ట్రము కలిగిన వాడు, పౌరుషము కలిగిన వాడు, దేవుని కొరకు బలమైన కార్యములు చేసిన ఏలియా ఏంటి కలిగి ఉన్నాడంట? మరణాపేక్ష ఉందంట. ఎన్నో వచ్చిన మాట చూడండి.
మరణాపేక్ష ఏది కలిగి ఉన్నాడమ్మా? ఆ మాట చదవండి. అంతటి ఏలియా మరణాపేక్ష కలవాడే. ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. ఆ. యెహోవా, ఆ. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఆ. ఇశ్రాయేలు మధ్య నీ దేవుడనై ఉన్నాను. అది కాదమ్మా, ముందు వచ్చి లైట్ చూడండి. అతడు మరణాపేక్ష కలవాడే. ఒకసారి చూడండి, వచ్చి 5 చెప్పాను. 19వ అధ్యాయము 5వ వచనమే. అతడు బదిర వృక్షం క్రింద పడుకుని నిద్రించుచుండగా ఆ. ఒక దేవదూత వచ్చి ఎవరో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. అతన్ని ముట్టి ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాడు. భోజనం చేయమని చెప్పక అతడు చూసినంతలో ఆ. అతని తల దగ్గర నిప్పుల అక్కడ మీద సత్యం ఏరియా మరణాపేక్ష కలిగి ఉన్నాడు. నాయన ఎంతవరకు చాలు తీసుకో. మనం కూడా ప్రార్థన చేస్తుంటాం. ఎంతవరకు చాలు నాయన, పడిన కష్టాలు చాలు నాయన, పడిన శ్రమలు చాలు నాయన, పడిన నందులు చాలు నాయన, ఈ బలహీనతలు చాలు నాయన. ఒకప్పుడులా కాదు, బలహీనతలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లలకి బలహీనతలు, జ్వరాలు, డబ్బులు, ఎన్నో బలహీనతలు. కూర్చుంటే లగలేం, నిలబడితే కూర్చొని, ఎక్కువ తింటే బాధ, తినపోతే బాధ. మానవ జీవితంలో ఏంటంటే దాని ముందు చెంపతగా వచ్చేస్తే ఏలియా రోషము కలిగిన దేవుడు, దేవుడి గారు పౌరుషము కలిగిన వాడు. ఒక్క ఏలియా ఆ కర్మేలు పర్వతం నిలబడి బయలు ప్రాప్తంతో సవాల్ చేస్తున్నాడు. నేను నమ్మిన దేవుడి జీవము కలిగిన వాడు, నేను నమ్మిన దేవుడు మహిమ కలిగిన వాడు, నేను నమ్మిన దేవుడు వాత్సము కలిగిన వాడు సవాల్ చేస్తున్నాడు. మీరు మీ దేవతలు పూజ చేయండి. ఆ బయలు దేవతలు పూజ చేశారు. ఒక కట్టెలు పేర్చారు, ఒక బలిపీఠంలో కట్టారు. వారు ఏం చేశారు? బయలు ప్రాప్తం 400 మంది బయలు ప్రాప్తం ఎట్లని కోసే మాంసాన్ని గట్ల మీద పేర్చారు. ఉదయం మొదలుకొని 9 అవుతుంది, ఉదయం 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5 గంటల వరకు కూడా వారు కేకలేస్తున్నారు. ఆకాశం దగ్గరికి రావాలి, ఈ దాటబడిని దహించేయాలి. కానీ వారి మాట, వారి స్వరాన్ని విని వారు ఎవరూ లేదు అక్కడ. ఏ దేవుడు వారికి దేవతలు కాదు. ఏలియా అక్కడి పేరు పర్వతం మీద ఒక్కడే నిలబడి the alone was standing. The prophet Elijah was praying to the God, the living God. జీవం కలిగిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నాయనా, నీ ప్రవక్త నీ మాట చెప్పిన, నీ సెలవు చెప్పిన నేను చేర్చుకున్నాను. మీరందరూ గ్రహించలాగిన ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి. ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుండి నిలిచిన ద ఫైత్ కేమ్ దేవుని యొక్క ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని దహించి వేసింది. అప్పుడు ఏమంటారు తెలుసా? ఇశ్రాయేలు, యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు, మానవ జాతిని విమోచించగలిగిన ఒకే ఒక దేవుడు మన రక్షణ విమోచకుడని చేశాడు. అదే ఏలియా, అదే పేజీలు 19వ అధ్యాయంకి వచ్చినప్పటికి ఏటి కలిగి ఉన్నాడట? మరణాపేక్ష కలిగాడట. దానికి కారణం ఏంటి తెలుసా? అహాబు రాజు యెజెబెలు ఏం చేస్తున్నారంటే అందరినీ కూడా ఇశ్రాయేలు ప్రవక్తలందరినీ చంపించేస్తారు. అవును, అది ఏలియాకి ఏంటి వచ్చింది? భయం వచ్చింది. ఏలియాకి భయం వచ్చింది. అయ్యో, అహాబు రాజు యెజెబెలు అందరినీ చంపేస్తుంది, నన్ను కూడా చంపేస్తుంది. వెళ్ళి మనం అంతేనా? ఏదో సమస్య ఏం చేస్తుంది? మోడల్ దాక్కుంటాం. ఒక ప్రమాదం వస్తుందంటే కానీ మన జీవితం మర్చిపోతుంటాం మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్. బట్ వీ హావ్ టు రిమెంబర్ వన్ థింగ్, అవర్ గాడ్ ఇస్ ద రిజన్ గాడ్. మన దేవుడు మరణాన్ని జయించిన వాడు, 3వ దినాన తిరిగి లేచిన వాడు, మన రక్షకుడు, మోక్షకుడు యేసయ్య. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఏలియాతో, ఇదిగో ఏలియా, నువ్వు మరణాపేక్ష కలిగి ఉండటము కాదు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది. ఏ ప్రయాణం అంతా చెప్పండి? ఏ ప్రయాణం అమ్మా? మనకు శక్తికి మించిన, మన శక్తికి మించిన ప్రయాణం మనకు సిద్ధముగా ఉంది. క్రైస్తవ జీవితం ఒక రోజు అయిపోయింది కాదు. ఏ దినమైతే యేసయ్య నమ్ముకున్నామో, ఏ దినమైతే ప్రభు యొక్క అమూల్యమైన రక్తం వచ్చాక మోచుకోవడం, అందరి పట్టుకే ఆన్బోర్డ్.
ఆ దినం మొదలుకొని విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన ఆరోధనలు వస్తుంది. అంతేనా అమ్మ? ఒక్కసారి నా మాట కుడి చేసి చూపించండి. ఎక్కడికి అక్కలేని గాజువాకి వెళ్ళాలి. అమ్మా ఎక్కడికి వెళ్ళాలి? నేను గాజువాకి వెళ్ళాలి. బండి తీశాను. ఆ బండి నాకు ఏంటంటే ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ, బండి కూడా తిరిగి మానేసాను. అడిగినంటే కారు లేకపోతే ఆటో బుక్ చేస్తాను, లేకపోతే నడుచుకుని బస్సులు వెళ్తాం. అంతేనా? ఎక్కడికి గాజువాకి వెళ్ళాలి. బండి తీశాను. బండి తీసుకురండి. ఏ వెహికల్ అడ్డం రాకుండా ఉంటుందా? ఇలా తీసుకుని వెళ్తుంటే ఏదో ఎదురుగా ఇంకో బైక్ ఏదో వస్తుంది, లేకపోతే ఎదురుగా కారు అడ్డం వస్తుంది. ఈ అడ్డంకులను ఏం చేయాలి? మనం క్లీన్ చేసుకోవాలి. బేస్ వెళ్తే సిగ్నల్ పడిపోతుంది. అక్కడికి 5 నిమిషాలు వెయిట్ చేయాలి, 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇలా బండి తీసుకున్న కారు తీసుకుని వెళ్ళిపోం కదా. ఎన్నో వెహికల్స్ అడ్డం వస్తుంది, ఎన్నో కార్లు అడ్డం వస్తుంది. అవన్నీ దాటుకొని వెళ్ళాలి. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మన ప్రభు రక్తము విమోచించబడ్డ దేవుని బిడ్డలము కాబట్టి మన విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్తున్నాం. When they are walking behind the Lord Jesus Christ, యేసయ్య మనకు ముందుగా నడుస్తున్నాడు. అందుకే యేసయ్య 45 అంటున్నాడు కదా, నేను నీకు ముందుగా పోవచ్చు, గట్టిగా ఉన్న స్థలములను సరాలు చేసేది. ఏంటంటే దీని వాక్యంలో ఏముంది? నేను నీకు ముందుగా పోవచ్చు. ఏడు సరాలు చేస్తారంట. గట్టిగా ఉన్న అనేకమైన అడ్డంకులు వస్తాయి. విశ్వాస జీవితంలో మన యేసయ్య మార్గంలో నడవడం ప్రారంభించినప్పుడు సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, లేనితనం వస్తుంది. కొన్నిసార్లు అప్పుడు బాధలు ఎదురవుతుంటాయి. We have to cross all the hurdles in our life. Then we can enter the heaven of God. యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యంలో ఓడుకొని వెళ్ళాలంటే, ఆ పరదేశంలో ఓడుకొని వెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఈ అడ్డంకులన్నీ మనం ఏం చేయాలమ్మా? We have to overcome. We have to overcome from that sickness. We have to overcome from that problem. We have to overcome from that financial crisis. ఈ ఇబ్బందులన్నిటిని మనం జయించి ముందుకు వెళ్తున్నప్పుడే ఒక సమర్థవంతమైన విశ్వాస జీవితము, ఒక సమర్థవంతమైన నమ్మకమైన క్రైస్తవ జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర కలిగిన ఏం చేయమని ప్రార్థన చేస్తారంటే, మరి నా ఆపేక్ష వచ్చేసింది. అయ్యో ఎటువంటి చంపేస్తుందేమో, ఆ హబరా చంపేస్తుందేమో భయం ఆవరించేసింది. వెంటనే ఆయన ముందుకు వెళ్తూ అంటున్నాడు కదా, ఒక వృక్షము కింద కూర్చొని నాయన ఆయనంత వరకు చాలు. మనం కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాం మన జీవితంలో, అంతేనా? అందుకన్నాడు కదా యోహాను ఏమని తెలుసా? ఇదిగో మీకు నేను నేలలో బాప్తిస్తున్నాను, నేను వెనక ఒకరు వస్తున్నాడు, వాడు పర్సనేజ్ కమింగ్ బిహైండ్ మీ అని చెప్పుడు వారిని విప్పడానికి కూడా పాత్రలు కాదు. ఆ మనే పెడుతూ అని చెప్పుడు వారిని విప్పడానికి కూడా నేను పాత్రలు కాదు. నేను నీళ్ళలో ఇస్తున్నాడు బాప్తిసం. ఆయన ఎక్కడ ఇస్తాడంటే బాప్తిసం పరిశుద్ధాత్మ. అంతర్ తాగలే. ఇంకో మాట ఉంది, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు. అంతేనా? ఒకటి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు, అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. అంతేనా? అగ్ని వంటి మహాశ్రమలు వస్తుంటాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా నా దేవుడు ఇచ్చిన మొగ్గులు, మై గాడ్ ఇస్ ద లివింగ్ గాడ్. యు హావ్ కాంక్వర్డ్ ద డెత్, యు బ్రోక్ ద థ్రోన్ ఆఫ్ ద డెత్. ఆయన మరణపు ముళ్ళుని విడిచిన వాడు, మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచిన వాడు, నా రక్షణ విమోచకుడు చేశాడు. అప్పుడు ఏలియా దేవుడు అంటాడు కదా, ఇదిగో ఏలియా, ఇదిగో అప్పం పెట్టాను తిను, ఎప్పుడు నేను తాగు, నీకు ఏ ప్రయాణం సిద్ధముగా ఉంది? నీ శక్తికి మించిన ప్రయాణం. విశ్వాస జీవితం అంటే మన శక్తికి మించిన ప్రయాణమే. అతను చెప్పిన మాట, క్రైస్తవ జీవితం అంటే మూలబాట కాదమ్మా. క్రైస్తవ జీవితం అంటే మూలబాట కాదయా. క్రైస్తవ జీవితం అంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఎన్నో అవరోధాలు వస్తుంటాయి. అందుకే ఏలియా అంటాడు, ఇదిగో ఏలియా, నీకు శక్తి మించిన ప్రాణం నీకు సిద్ధముగా ఉంది. ఏడు తినమన్నాడు. ఈ అప్పముడు తిని ఈ పుట్టినో నీళ్ళు తాగమన్నా. ఏం తినమన్నాడమ్మా చెప్పండి? రొట్టె అంటే అప్పం అంటే రొట్టె, ద బ్రెడ్. రెండోది ఈ ఉడిలో నీళ్ళు తాగు అంటే అర్థం ఏంటంటే సార్, రొట్టె అంటే ఏంటంటే అది శరీరం. అది శరీరం అంటే దేవుని వాక్యం. అది వాక్యాన్ని తినాలి. అది వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు
మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు, దేవుని వాక్యాలు వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు అనేకమైన ఆత్మ మర్మాలు మనం బయటపడతాయి. మనకు ధైర్యం వస్తుంది. The God's word will give the courage. The God's word will give the knowledge. The God's word will give the comfort. The God's word will give the salvation. దేవుని మాట. అందుకు ఒక కీర్తనకారుడు అంటాడుగా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగైనదంట. మరొక అధ్యాయంలో ఏమంటుంది తెలుసా కీర్తనలో? నీ మాట నన్ను బ్రతికించింది. The word has given me life, Lord. నీ వాక్యము నన్ను ఏం చేసిందంట? బ్రతికించింది. ఎంత గొప్ప దేవుడు చూసారా? ఏది మరణాపేక్ష కలవాడినట్టు దేవుడు అంటున్నాడు కదా. జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు, మాక్షమ కలిగిన దేవుడు అంటున్నాడు. ఏమంటున్నట్టే, ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధముగా ఉంది. మన శక్తికి మించిన ప్రయాణం విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే, ఒక సమర్థమైన క్రైస్తవ జీవితం మనం జీవించాలంటే, దేవుని కొరకు నమ్మకముగా మనం బ్రతకాలంటే, దేవునికి అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడాలంటే ఏడు తినాలి? దేవుని వాక్యాన్ని మనం భుజిస్తాం కాదు. డైలీ బ్రెడ్ అంటే ఎవ్రీ డే we have to listen to God's word. Every day in our life we have to read the Bible. We have to kneel under the presence of God. అడగల దేవుని సన్నిధిలో వాక్యం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో గోదావరి నేర్చుకోవాలి. దేవుని మాటలు వింటూ మనకు నేర్చుకోవాలి. అంతేనా? నేను రాత్రి భోజనం చేస్తే మళ్ళీ ఇప్పుడు భోజనం చేయమా? ఇంటికి వెళ్ళి చేస్తానండి, మంచిగా వండుకొని ఇచ్చుంటారు కొంతమంది. అంతేనా? ఏమనుకున్నా అయ్యే గుర్తుపెట్టి ఏం తిన్నట్టు లేదు, చేసి అలా కాదు. మంచి బిర్యానీ, మంచి తింటుంటాం. మొన్న పాసం చేస్తారంటే సాయంకాలానికి వెళ్దాలే చక్కెర పోటీ మంచి కొనుక్కొని తింటాం. అంతేనా? అలాగే దేవుని వాక్యాలు మనం వినాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మరొక రిఫరెన్స్ చూద్దాం, చూడండి. సెకండ్ కొరింథియన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మరొక మాట మనకు కనిపిస్తుంది. చూడండి ఆ వాక్యములు ఏముందో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు తర్వాత 7వ వచనం చదవవా? సెకండ్ కొరింథీయులకు నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషమైన అంటే పౌలుకి ఎన్నో రెవల్యూషన్స్. పౌలుకి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు, అనేక మరవారిని దేవుడు బోధించాడు. అందుకని అనంతగా హెచ్చిపోకిన దేవుడు ఏడు పెట్టాడంట. ఏడు పెట్టాడమ్మా, చదవండి మాట. అత్యధికంగా హెచ్చిపోకి నిమిత్తము శరీరంలో నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుపుకొనుటకు సాతాను యొక్క తోట ఉంచబడెను. ఏంటంటమ్మా? ఒక ముళ్ళు పెట్టాడంట. మనక్కడ ముళ్ళులు ఉంటాయి, ఉంటాయా ఉండవా? బస్ అల్లు చెప్పండి. ఇంకా అప్పటికా చేద్దామా? చేతులు లేవమ్మా? చేతులు ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తండి. అప్పటికా చేద్దాం, అప్పటికా చేద్దాం. దేవుడు మెస్ ఆఫ్ గాడ్. ఈ మాటలు ఏమనుందంటే పౌలు అత్యధికంగా హెచ్చిపోకిన మొత్తం ఆయన నలకొట్టడానికి దేవుడు ఏం చేసినట్ట ఒక ముళ్ళు పెట్టాడంట. మనకి ముళ్ళు ఉంటాయి, అంతేనా? ఎన్నో ముళ్ళు, అలా ఆరోగ్యమైన ముళ్ళు. అందుకే ప్రభు చెప్పారు, వారి ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏంటో ఎలాగుంటుంది? బలహీనం. ఆత్మ సిద్ధమే, శరీరం మాత్రం బలహీనంగా ఉంటుంది. అంతేనా? శరీరం ఏంటో ఏదో ముళ్ళు ఉంటుంది, అనారోగ్యమైన ముళ్ళు. కొన్నిసార్లు భర్తని ముళ్ళు అయిపోతుంది. అమ్మా దాని ముళ్ళు అనుకోండి లేకైపోతుంది. నీ భర్త ఏంటైపోతాడు? ముళ్ళు. దేని మందులకి వెళ్ళకుండా ఆపడమనే ముళ్ళు. ఎందుకు వేసేగా ప్రార్థన చేయాలి? నువ్వు ఎందుకు ఎత్తుకెళ్ళాలి? ఎందుకు వాక్యం వినాలి? టీవీలో బైబిల్ ఏదైనా వాక్యం పెట్టామని ఎందుకు పెట్టాలి టీవీలో? నీ భర్తనే కూడా కొన్నిసార్లు ముళ్ళుగా ఉంటాడు, కొన్నిసార్లు భార్య ముళ్ళుగా ఉంటుంది నీకు, కొన్నిసార్లు బిడ్డల ముళ్ళు. అంతేనా? చాలా మందికి భయం ఏంటంటే, అయ్యో నా బిడ్డలు ఎలాగా అని ఎలా పెద్ద ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఏంటో మన జీవితంలో. అంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. జనరల్గా మీకు ఎంతమంది జ్ఞాపకం తెలియదు, మొన్న ఉగాది పండుగ
చాలా మంది ఏమో ఉగాది అంటే వెంటనే కొత్త సంవత్సరంలో అనుకుంటారు. కొంతమంది ఏంటంటే పచ్చడి అంటే ఉగాది పచ్చడి కావాలనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్ టు టేక్ దట్ పర్టికులర్ ఉగాది పిక్కి. ఉగాది పచ్చడి అంటే ఏదో పచ్చడి తినడం అని కాదు అక్కడ. దీని అర్థమేంటి తెలుసా? దాంట్లో పులిపేస్తారు, అంటే మామిడికాయ చేస్తారు, తిప్పుకుంటారు, పులిపేస్తారు, వగరేస్తారు, వేపేదో తీపేస్తారు, ఉప్పేస్తారు, అన్నీ కలుపుతారు. దాన్ని కలిపిందని ఏమంటారమ్మా? ఎందుకంటే దాని అర్థం ఏంటంటే ఈ కొత్త సంవత్సరాలు ఇవన్నీ ఉంటాయి జీవితంలో. ఏంటుంటాయమ్మా? జీవితాంతం తీపే కాదు, కొన్నిసార్లు వగరంటారు. 2026 సంవత్సరం మనం ఉన్నాం. ఏప్రిల్ 5వ తారీఖు ఈరోజు. ఏప్రిల్ 5 నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా వేసిన ఆదివారం వరకు ఉంటాయి. లైఫ్ ఎన్నో జీవితాంతము సంతోషమే కాదు, జీవితాంతము సమృద్ధే కాదు, కరిమిలేవు కావడం కొండలు, జీవితాంతము కూడా ఆరోగ్యమే కాదు. అంతేనా? అవగాహన పచ్చడానికి అర్థం ఏంటంటే జీవితంలో ఏంటంటే వగరు ఉంటుంది, జీవితంలో తీపి ఉంటుంది, జీవితంలో ఉప్పు ఉంటుంది, అదే జీవితంలో చేదు ఉంటుంది, కొన్నిసార్లు చేదు కూడా ఉంటాం. ఇవన్నీ కలిపితేనే లైఫ్, మానవ జీవితం. ఇవన్నీ కలిపితేనే అవుతాం మానవ జీవితం. ఇట్స్ ఓవర్ లైఫ్. ఇవన్నీ ఉంటాయి జీవితంలో. మనం ఏమనుకుంటామంటే సమృద్ధి ఉన్నప్పుడు ఇదే జీవితానికి నాకు సమృద్ధి ఉంటుంది కావాలా? ఒకవేళ 5 లక్షల్లో 4 లక్షలు జీతం చేస్తారు, 6 నెలలు తిరిగేటట్టు 5 లక్షలు 4 లక్షలు కాదు, 10,000 జీతం దొరకదు. జీవితంలో అన్ని భాగము, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ వాడి జీవితంలో భాగంగా ఉంటాయి. అందుకని పౌరు జీవితంలో ఉంటుంది అదేంటంటే ఒక ముళ్ళు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ద పాల్ వాజ్ ప్రేయింగ్ గాడ్, ద పాల్ వాజ్ సీకింగ్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కన్నీరు కాస్తున్నాడు, దేవునితో గోదాడుతున్నాడు, మమ్మారు వేడుకుంటున్నాడు. నాయనా ఈ శరీరం ముళ్ళుంది, ముళ్ళు తీసివేయి. చాలా మంది చెప్పేది మాట దైవజనులు ప్రపంచవ్యాప్తంగా, మన భారతదేశం కదా, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, కెనడా, ఈ దేశాలు అందరూ దైవజనులు చెప్పి మారంటే పౌరుకంటే ఒక ఆరోగ్యం ఉండేదంట. ఒక ఆస్మాలాగా చలికాలం వస్తే పౌలుకి చాలా బలహీనం అయిపోయేవాడు. అది పౌలుకున్న ముళ్ళు. ఆ ముళ్ళు వాళ్ళు ఎక్కువగా దేవుడికి ముందుకెళ్ళలేకపోయాడు. అప్పుడు దేవుడు వేడుకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ మీ. దేవుని కృప మనకు చాలు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు చిమ్మ కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు మహత్సవ కలిగిన వాడు. కాబట్టి ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ సఫిషియెంట్ ఫర్ అవర్ లైఫ్. నీకేదున్నా లేకపోయినా దేవుని ఎట్ల కృపగా ఉన్నాం. ద గాడ్ హస్ ద డివైన్ ప్లాన్ అబౌట్ ఇండివిజువల్. దేవుని ప్రణాళిక ప్రతి ఒక్కరి ఉంటుంది. నిన్ను ఆశ్రయించడం దేవుని చిత్తము, నేను బాధపరచడం దేవుని చిత్తము, నీకు ఆరోగ్యం ఇవ్వడం దేవుని చిత్తము, నీ జీవితంలో సమృద్ధి ఇవ్వడం దేవుని చిత్తం. దేవుని నుండి ఆశీర్వాదం పొందాలి. We have to receive blessing after blessing, blessing after blessing through the Lord Jesus Christ in our life. The God is going to pour His eternal blessing upon every person. అదే పౌలు మాట్లాడతాడు కదా, ఏ విధమైన చైతన్యను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఏ విధమైన చైతన్య మృతుల్లోని పునరుద్ధాన బలము, మృతుల్లోని పునరుద్ధానం కలగవలని అన్న మన విషయంలో సమానాలు బాగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఉంటుంది. సమయం అవుతుంది. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎట్టితో ఎరుగు నిమిత్తము. యేసు ప్రభు పునరుద్ధాన బలం అంటే సాధారణమైనది కాదు. ఆయన బలం ముందు, ఆయన శక్తి సామర్థ్యం ముందు ఈ లోకంలో ఏ శక్తి కానీ, ఏ సర్వశిస్సులో దేవదూతలు కానీ, కరువులు కానీ, శరాబులు కానీ తన ఎదుట నిలబడలేనంత గొప్ప శక్తి పునరుద్ధాన శక్తి. ద రెజరెక్టెడ్ పవర్ ఆఫ్ గాడ్, ద రెజరెక్టెడ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని పునరుద్ధాన శక్తి అంటే అది మామూలు శక్తి కాదు. ఆయన పునరుద్ధాన బలం అంటే మామూలు బలము కాదు. యేసు చెప్పిన వాడు ఆకాశం మీద భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ఆయన ముందు నిలబడగలిగిన శక్తి కానీ, ఆయన ముందు నిలబడగలిగిన సామర్థ్యము కానీ ఈ సర్వశక్తులు ఎవరికి లేదు. యెహోషువ ఇర్మియాతో అంటాడు కదా, నువ్వు బ్రతికి దినమలన్నయ్యు ఏ మనుషుడిని ఎదుట నోబడి కెన్ స్టాండ్ బిఫోర్ యు.
దేవుని బిడ్డలే ఆయనకి విరోధముగా దేవుని బిడ్డలకు ఏదైనా వ్యతిరేక రూపడ ఏ ఆయుధం కూడా వర్తిలదు. ఏ గవర్నమెంట్ అని కూలిపోవాల్సిందే క్రైస్తవులకు వ్యతిరేకంగా. నువ్వు బ్రతికి దినములన్నీ నేను మోసేకి తోడైనట్టు నీకు తోడైనట్టు. ఇది దేవుని వాగ్దానం, యెహోవా వాగ్దానం. నీవు బ్రతికి దినములన్నీ ఏ మనిషిని ఎదురు నిలవలేదు. ఎవరంటే మన దేవుని బిడ్డలు ఎదుట నిలబడగలిగిన శక్తి సామర్థ్యం సర్వశిష్టిలో ఎవరికి లేదు. ఆయన పునరుద్ధార బలం గొప్పది. మళ్ళా 3వ వాక్యానికి ఉందాం. అందుకే నువ్వు కాసు అతను అక్కడ కదా సజీవుడైన వారిని మీ 2 దిక్కులలో వెతికిస్తున్నారు. ఆయన is not in the tomb. ఈ ప్రపంచంలో కోట్ల సమాధులు ఉన్నాయి. ప్రపంచంలో గ్రామానికి వెళ్ళాం, ప్రపంచంలో పట్టణానికి వెళ్ళాం, ప్రపంచంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఈ భూమి మీద ఒకే ఒక సమాధి. ఓన్లీ వన్ గ్రేవ్ హ్యాస్ బీన్ ఓపెన్, ద గ్రేవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కావడం చేసే సమాధి మాత్రమే, అది తెరవబడిన సమాధి. ఎవరితో డబ్బులు ఉంటే ఒకసారి అల్లటి స్టార్ట్ చేసి సమాధి ఏంటయిందమ్మా మీకు విషయం తెలుసా అమ్మ? నా గొంతులో చేసి పిచ్చేది ఒక మాట తెలుసా? క్రైస్తవ సమాధిని పర్మిషన్ లేకుండా ఓపెన్ చేయడం నేరం. నేను చెప్పింది అతనికి సెక్రటరీ టు ఓపెన్ ద క్రిస్టియన్ కి. క్రైస్తవ సమాధిని ఇప్పుడు వాటర్ సిమెంట్ ఉంది, ఒక సమాధిని తెరిచేస్తారంటే అక్కడ కంటిరోడికి వెళ్ళారు అనుకోండి, ఒక సమాధిని ఓపెన్ చేస్తారన్నా అనుకోండి, పోలీసులు తెలిసి అట్లా అరెస్ట్ చేస్తారు. అదొక నేరం, అంతేనా? ప్రపంచంలో సమాధులన్నీ కూడా మూసున్నాయి. ఎవ్రీ గ్రేవ్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. ఒక గ్రామంలో ఏదున్నా రామాలయం మన శివాలయం తెచ్చి ఏదున్నా లేకపోతే సమాధుల తోటి మాత్రం ఉంటారు. సమాధం లేకుండా ఏ ఊరు ఉండదు, అంతేనా? మన ఊరికి ఉందా కింద ఏదున్నా లేకపోతే సమాధులు ఉంటాయి. శ్మశానం లేకుండా ఏ ఊరు ఉండదు. కానీ ప్రపంచంలో ఒకే ఒక సమాధి ఉంది. అదే నా రక్షకుడు విమోచకుడు చేసే సమాధి. ఆ సమాధి మూసిలేదు. ఇప్పుడు ఈరోజు మీరు వెళ్ళండి, ఆ సమాధి ఎలాగుంది? ద గ్రేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ బీన్ ఓపెన్. యేసే సమాధి అది తెరిచి ఉంచిన సమాధి. ఆ సమాధి మూసిలేదు, కానీ యేసే సమాధి ఎలాగుంది? తెరిచి ఉంచిన సమాధి. ఈశ్వర ఆరాధనలో మనం పాల్పడుతున్నాం. ఇది దేవుని మాటలు పెడుతున్నాం. మన దైనందిన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నా యేసయ్య సజీవుడు, నా యేసయ్య మరణాన్ని జయించిన వాడు, నా యేసయ్య మృత్యుంజయుడైన దేవుడు అని అంటూ దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఇక్కడ ఆయన సమాధిని లేడి గాని ఆయన సమాధిని గెలిచి ఒక పాట ఉంటుంది. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము. గట్టి పాడతారా కదా, ఈ పక్కోరికి వెళ్ళబట్టలేదు అక్కడ గట్టి పాడా. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము. యేసురాజు వేగెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు వేగెను హల్లెలూయా జయమర్పటించెదము. మలదు మలదు యేసువ మలదు జయ వీరుడు రాగా. జయ వీరుడు రాగా. అను చేసిన విధముగా తిరిగి లేచెను అతడు. అను చేసిన విధముగా తిరిగి లేచెను జయ వీరుడు అతడు. ఆ గీతం గీతం చేతుల కన్నా జయమతి భారతము. యేసురాజు వేగెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు వేగెను హల్లెలూయా జయమర్పటించెదము. కుంభమును తరచి ఆకాశ నడవి జయ వీరుడు రాగా. దుమ్నము
సాగనడి జయ వీరుడు రాగా నీవేళ కాల వాయుసములత పూవలెత్తి ధరించుడి జయ జయ గీతం జయ పాడము యేసురాజులే హల్లెలూయా జయ మతమిస్తము యేసురాజులే హల్లెలూయా జయ మతమిస్తము ఒక్కసారి ఇద్దరు పెదాలు చేద్దాం దేవుడి జీవము కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన సమాధిలో లేచి మూడవ దినాన్ని తిరిగి లేచి ఒక దినాన త్వరలో మనల్ని తీసుకెళ్ళడానికి పల్లగా రాబోతున్నాడు. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు. తల వచ్చి కనిపిస్తుంటే ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన పరిశుద్ధ రాజ్యం దేవానికి కొనరా గాడ్ ఆఫ్ డూయింగ్ ఓన్లీ మెరికల్ చిరాబలేదు. గొప్ప దేవుడి అద్భుత కడివి ఆలోచన కట్టండి. ఏ సినిమా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఎంతమంది అంటున్నారో వారందరూ దీవించినైనా తల్లి ఈ ఆరాధనలో పార్టిసిపేట్ చేసిన పూర్వ పాల్పొని పొందిన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దీవించిన ఏ శాశ్వత మమ్మల్ని అందరూ నింపి నడిపించమని అందరూ చిత్తమైతే తొమ్మిది మందిల దగ్గర ఆరాధించడానికి నీకు ఎప్పుడు దయచుకొని ప్రార్థన అయినా అవునైనా సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు. అనేక సందర్భాల జీవితంలో తండ్రి మా జీవితంలో నేను సజీవుడైన మాట మర్చిపోతున్నాం. నువ్వు జీవించున్నావు, మరణాన్ని గెలిచావు తండ్రి. నేను అక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరు జీవించాను. పెద్ద మాటలు పెట్టల దమ్ములో ఫలం తెచ్చాను. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా తీర్చాను. ఏసు నా పడిపించినాం తండ్రి. ఆమె దేశక్తి మేర్చేది శక్తి మేర్చేది సంపూర్ణ కాక పర్వతంగా దేవుడి గ్రామీణ కుమారుడు చేసుకుంటుంది. ఆదరకర్తల పరిశుద్ధార్థుల సహవాసం ఇక్కడ కొన్ని మనకి సంఘటనలందరికీ ఈ వాక్యం ఈ ఊళ్ళో ఎవరైతే నైకి దొరికారో పెద్ద వాక్యం యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వర్తమానం వింటున్న వారు సకల పరిశుద్ధికి ఇస్తుంది అనగా ఇప్పుడు ప్రభు రాకడ పర్యాప్తం సదగతి నడిపించింది కాక కూర్చో.